ఒక లాయర్ అయి ఉండి, ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండి వీళ్ళు ఏడ బతుకుతున్నారు అని అంటే మెట్ల మీద, ఒక దేవాలయము మెట్ల మీద వీళ్ళు ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం ఆయన భార్యకి ఏదో కల వచ్చిందట. రాజరాజేశ్వరుడి దర్శనం, అక్కడి సేవ, ఇవి నాకుంటే నా అనారోగ్యానికి ఒక ఊరట దొరుకుతుంది అని అంటే ఆ వేములవాడ రాజరాజేశ్వరుడి సన్నిధి దగ్గర మెట్ల మీద బతుకుతున్న జీవితాలు. నేను ఆ వేములవాడ రాజరాజేశ్వరుడికి ప్రార్థిస్తున్నా, వీళ్ళకు ఆరోగ్యం మంచిగా ఉండాలా, వాళ్ళ కష్టాలన్నీ పోవాలా అని. గిరీష్ ఇది అంతే ఏంది మళ్ళీ మీదేదో నువ్వు కలెక్టర్ గారు ఫోటో పెట్టినావు అని అంటే, జనరల్గా ఏదైతే దేవాలయాల దగ్గర ఎవరైతే భిక్షాటన చేస్తుంటారో అక్కడ కూర్చుంటారో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, మీరు ఏంది అని చెప్తే బయటపడ్డది హీఈస్ ఎ లా గ్రాడ్యుయేట్ అండ్ షీఈస్ ఎ గ్రాడ్యుయేట్ బై కంప్యూటర్ ప్రొఫెషన్. వాళ్ళు బిచ్చం అడుగుతలేరు, ఎవరిని ఫోర్స్ కూడా చేయలే. ఎవరన్నా ఇస్తే తీసుకుంటున్నారు, చిన్న ఏమన్నా ఉంటే తీసుకుంటున్నారు. ఆ రాజరాజేశ్వరుడి మెట్లు గడుగుతున్నారు, ప్రసాదం తింటున్నారు, బతుకుతున్నారు. ఇట్లా చేస్తే భార్య యొక్క అనారోగ్యం పోతుంది అని చెప్పి ఇవాళ ఆకాశం సాక్షి, రాజరాజేశ్వరుడు సాక్షి. ఆమె అనారోగ్యంతో కొట్లాడుతున్నది. మెడిసిన్ ఉందా కూడా లేదా నాకు తెలియదు. కాకపోతే ఒక్కటి మాత్రం నాకు తెలుసు, మందులు ఉన్నాయా లేవా నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం భార్యాభర్తల లెక్క ఇంకా కలిసే ఉన్నారు ఫ్రెండ్స్.